ఓకే ఫ్రెండ్స్, మరి మ్యాథమెటిక్స్లో సింప్లిఫికేషన్స్ అనేటువంటి ఫాస్ట్గా చేయాలి అంటే మనకు బాగా గుర్తుండాల్సినటువంటి చాప్టర్. సో అదే టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ, భాజనీయత సూత్రాలు. ఈ భాజనీయత సూత్రాలు కానీ వచ్చినట్లయితే క్యాలిక్యులేషన్ అనేటువంటిది మనం ఫాస్ట్గా చేయొచ్చు. కొంతవరకు ఏ సంఖ్యని ఏ సంఖ్యతో భాగించవచ్చు, ఏ సంఖ్య ఏ సంఖ్యతో భాగించబడుతుంది అనేటువంటి అంశాన్ని క్లియర్గా కూడా మనం చూడొచ్చు. అయితే ఈ టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీలో మనకు ప్రధానంగా సో 2 అనేటువంటి సంఖ్యతో ఏ ఏ అంకెలు ఎలా ఉంటే భాజనీయత అనేటువంటిది చేయగలము, భాగించబడగలము, డివిజన్ చేయగలము అనేటువంటిది చూస్తే, ఒకట్ల స్థానములో ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో ఏముండాలి అంటే 0, 2, 4, 6, 8 అంకెలు అనేటువంటివి కానీ ఉంటే ఖచ్చితంగా కూడా అది 2 చేత ఖచ్చితంగా నిశేషంగా భాగించగలదు. అదే విధంగా 3ని కానీ తీసుకున్నట్లయితే 3 అనేటువంటి తీసుకున్నట్లయితే సంఖ్యలోని అంకెల మొత్తం 3 యొక్క గుణిజమై ఉండాలి. 3 యొక్క గుణిజమై ఉండాలి అంటే దీని ఇంకా అంకెల మొత్తాన్ని ఏమని చెప్పొచ్చు అంటే అంకమూలము. ఏమని చెప్పొచ్చు? అంకమూలము అని కూడా చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అంకమూలము 3 యొక్క గుణిజమై ఉండాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 127 తీసుకున్నానండి. సో ఇది 3తో భాగిస్తుందా అంటే ఖచ్చితంగా కూడా భాగించదు. ఎందుకంటే చూడండి, 1 + 2 + 7 మొత్తం ఎంత అండి? 10. సో ఇది భాగించదు. నెక్స్ట్ 81 తీసుకున్నానండి. చూడండి, 8 + 1 = 9. 3 యొక్క గుణిజం కాబట్టి భాగించగలదు. అయితే ఇక్కడ చూడండి, 3తో భాగించే ప్రతి సంఖ్య, ఇప్పుడు దీన్ని చూడండి, 9తో భాగించగలమా అంటే భాగించగలము. 3తో భాగించే ప్రతి సంఖ్య, ఇక్కడ సింపుల్ గా మనం చూడండి, 3తో భాగించే ప్రతి సంఖ్య 9తో భాగించబడును. కానీ 9తో భాగించే ప్రతి సంఖ్య 3తో భాగించబడవచ్చు లేదా భాగించబడకపోవచ్చు అనేటువంటి స్టేట్మెంట్ ని కూడా మనం కన్క్లూడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 81 ఉంది, 3తో పోతూ ఉంది. అదే విధంగా నేను ఏం చేస్తున్నాను అంటే 24 ఉందండి. 24 చూడండి, 2 + 2 6, 2 + 4 6, 3తో భాగించబడుతుంది. మరి 9తో భాగించబడుతుందా అంటే 3తో భాగించబడే ప్రతి సంఖ్య 9తో భాగించబడవచ్చు లేదా బడకపోవచ్చు. అయితే కానీ 9తో భాగించే ప్రతి సంఖ్య 3తో భాగిస్తుంది. 9తో 27 చూడండి, 81, 90 ఇది 3తోనూ భాగిస్తుంది, 9తోనూ భాగిస్తుంది. బట్ ఇక్కడ వచ్చేటప్పటికి 3తో భాగిస్తుంది, 9తో భాగించదు. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి 3తోనూ భాగించగలుగుతుంది, 9తోనూ భాగించగలుగుతుంది. సో ఇలా 3తో భాగించబడే ప్రతి సంఖ్య 9తో భాగించబడవచ్చు, భాగించబడకపోవచ్చు. కానీ 9తో భాగించే ప్రతి సంఖ్య 3తో భాగిస్తుంది. సో నెక్స్ట్ చూడండి, సో 4 యొక్క 4 భాజనీయత సూత్రాన్ని చూద్దాం. 4 తీసుకున్నట్లయితే సంఖ్య చివరలోని 2 అంకెలు 4తో భాగించాలి లేదా చివరి 2 అంకెలు
సున్నలు అయి ఉండాలి. సో ఎగ్జాంపుల్ 100 చివరి 2 ఉన్నాయి కాబట్టి 4తో భాగించగలం. 4 2 4 5. మరి 4 6 8 4 చివరి 2 అంకెలు 84 4తో పోతుందా? 4తో 4 21. సో మరి ఈ విధంగా చివరి 2 అంకెలు అనేటువంటివి 4తో భాగించాలి లేదా సో చివరి 2 అంకెలు ఉన్నట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 64,000 6400. సో చివరి 2 ఉన్నాయి, చివరి 2 సున్నలు ఉన్నాయి, పోతుంది. సో ఇది కూడా భాగించబడుతుంది, ఇది భాగించబడుతుంది. ఇలా చివరిలో 4 అనేటువంటివి సున్నలు అనేటువంటివి ఉండాలి, 2 అంకెలు అనేటువంటివి సో 4తో భాగించగలగాలి లేదా 4 యొక్క గుణిజమై ఉండాలి. మరి 5. సో ఇప్పుడు 5 అన్నప్పుడు సంఖ్య 1ల స్థానంలో లేదా చివరి అంకె 0 కానీ 5 కానీ ఉండాలి. అలా ఉంటే అదేమవుతుంది అంటే 5తో భాగించడం అనేటువంటిది జరుగుతుంది. మరి 6 యొక్క భాజనీయత 6 తీసుకున్నాం. మరి 6 యొక్క భాజనీయతను కానీ మనం తీసుకున్నట్లయితే 2,3తో భాగించే ప్రతి సంఖ్య 6తో భాగిస్తుంది. మరి ఈ అంశాన్ని చూద్దాం, కొన్ని ఉదాహరణలు చూద్దాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నాను అంటే 12 తీసుకున్నా. సో ఇది 2తోనూ భాగిస్తుంది, ఎందుకంటే చివరిలో 2 ఉంది కాబట్టి 2తో భాగిస్తుంది. అలాగే రెండిటి యొక్క అంకమూలం ఎంత అవుతుంది? 3తోనూ భాగిస్తుంది. మరి 18 తీసుకుంటున్నా, 2తోనూ భాగించగలదు, 3తోనూ. మరి 2 3తో భాగిస్తే 6తో భాగించగలదు, ఇక్కడ కూడా 6తో భాగించగలదు. మరి 124 తీసుకున్నా, మరి ఈ 124 చివరిలో 4 ఉంది కాబట్టి 2తో భాగించగలదు. మరి 3తో అన్నప్పుడు 1 + 2 + 4 7 వస్తా ఉంది, 3తో ఇది భాగించదు. మరి ఏ ఒక్కదానితో భాగించకపోయినా, ఈ రెండిట్లో ఏ ఒక్కదానితో భాగించకపోయినా 6తో కూడా భాగించదు. ఏదైనా సంఖ్య 6తో భాగించాలి అంటే ఖచ్చితంగా 2 చేత 3 చేత నిశేషంగా భాగించబడాలి. సో అలా మనకు కండిషన్ అనేటువంటి తీసుకుంటున్నాం. మరి 7 భాజనీయత చూద్దాం. 1ల స్థానంలోని అంకెను రెట్టింపు చేసి మిగిలిన సంఖ్యలో తీసివేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఏంటి అనేటువంటిది చూద్దాం. 7తో భాగించాలి అంటే నేను 729 తీసుకున్నానండి, 729 తీసుకున్నాను. మరి 1ల స్థానంలో అంకె ఎంత అంటే 9. రెట్టింపు 9ని ఏం చేయాలా? రెట్టింపు చేయాలి. ఎంత అవుతుంది? 18. సో రెట్టింపు అంటే 2తో మల్టిప్లై చేయాలండి, కానీ స్క్వేర్ చేయకూడదు. నెక్స్ట్ ఇప్పుడు 72లో నుంచి ఈ 18ని తీసివేయాలి. సో 12లో 8 పోతే 4, సో 5 ఉంది. సో మరి ఇది 7తో భాగించగలదా అంటే ఖచ్చితంగా కూడా భాగించబడదు. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా 8 2 4 7 అనేటువంటి తీసుకున్నా. సో ఫస్ట్గా దీన్ని రెట్టింపు చేస్తున్నా, 14 ఇక్కడ వేసి తీసివేస్తున్నా, 0 1 8. మరి ఇది 7తో భాగించగలదా అంటే మళ్ళీ దీన్ని రెట్టింపు చేయడం అంటే 0నే అవుతుంది, 81. మరి ఇక్కడ సో ఈ 81 అనేది 2 అంకెలు అనేటువంటి మనకు పోతున్నాయంటే పోవడం లేదు. మరి అలా కాకుండా సో మనకు ఒక చిన్న లాజిక్ చూడండి. 723 ఉంది. మరి దీన్ని నేను రెట్టింపు చేస్తూ ఉన్నా, చూడండి 3 రెట్టింపు చేస్తే 6. సో తీసివేస్తే ఎంత వస్తుందండి? 66 వస్తుంది. మరి ఇది తీసివేయబడుతుంది అంటే
సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది కూడా మనకు 7 చేత భాగించడం అనేటువంటిది జరగదు. మరి అలా కాకుండా 777, మరి దీన్ని రెట్టింపు చేస్తున్నా 14 తీసివేస్తున్నా 3 6. సో ఇది భాగించబడుతుంది, ఎందుకు 63 వస్తుంది కాబట్టి. సో అదే విధంగా మరొక ప్రశ్న 343 అండి. 3ని రెట్టింపు చేస్తున్నా 9, 9ని తీసేసాము అంటే 25. మరి ఇది భాగించబడుతుందా అంటే భాగించబడదు. సో ఇలా మనకు ఒక సంఖ్యను తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 29 తీసుకుందాం. 729 తీసుకుందాం. మరి 18 దీన్ని రెట్టింపు చేస్తే తీసేయండి. సో ఇక్కడేమో పక్కకు తీసుకుంటే 12 4 5 వస్తుంది, 54. 7తో 54 అనేటువంటిది పోతుందా అంటే పోదు. ఈ విధంగా మనం 7 యొక్క భాజనీయత అనేటువంటిది చూడవచ్చు. మరి 8 యొక్క భాజనీయత, 8 యొక్క భాజనీయత చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ అన్ని కూడా తీసివేస్తున్నాం. 8 7 భాజనీయత వరకు చూసాం. మరి 8 భాజనీయత ఏంటంటే చివరి 3 అంకెలు 8తో భాగించబడాలి, లేదా చివర 2 సున్నాలు కానీ చివర 0 ఉండాలి, చివర 0 ఉండాలి. అలా ఉన్నా కూడా అది భాగించబడుతుంది. సో అలాగే 9, సో 3తో భాగించాలి, లేదా అంకమూలం 9 గుణిజాలై ఉండాలి, 9 గుణిజాలై ఉండాలి. 10 ఇది సింపుల్, చివరిలో 0 ఉంటే చివరలో 0 ఉండాలి. నెక్స్ట్ 11 భాజనీయత. ఇట్స్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ 11 భాజనీయత అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఈ 11 భాజనీయతను మనం చూద్దాం ఒకసారి. సో ఇది ఎంటైర్లీ డిఫరెంట్ అండి. సో బేసి స్థానంలోని అంకెల మొత్తం ఇస్ ఈక్వల్స్ టు సరి స్థానాలలోని అంకెల మొత్తానికి సమానం కావాలి, లేదా వీటి రెండిటి మధ్య భేదము అనేటువంటిది 11 గుణిజం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక నెంబర్ తీసుకుంటున్నా, 1 3 2 1 3 5 ఇలా ఉంది. ఇక్కడ బేసి స్థానాలు అంటే ఏమంటే 1 2 3 1 3 5. సో అవి మనకు బేస్ స్థానాలు. మరి చూద్దాం, పైన బేసి స్థానాలకి నేను యారో మార్క్ పెడుతున్నా, కింద సరి స్థానాల్లోని అంకెలకి యారో మార్క్ పెడుతున్నా. మరి చూడండి 5 1 3 ఎంతండి ఇది మొత్తం 9. ఇక్కడ చూడండి 3 3 6. సో ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయా? 9 నాట్ ఈక్వల్స్ టు 6. సో ఈ రెండింటి మధ్య భేదం అన్న 11 గుణిజం అవుతుందా అంటే కాదు. కాబట్టి ఈ సంఖ్య 11తో భాగించబడదు. అలాగే నేను మరొక ఉదాహరణ తీసుకుంటున్నా, 1 4 3 2 3 1 4 3 4 1 ఇలా ఉంది. మరి ఇప్పుడు చూడండి, ఇది ఈ రెండు, పైనేమో 4 కిందేమో 8. మరి ఈ రెండింటి భేదం తీసుకున్నాము అంటే 4 అవుతుంది, గుణిజం కాదు, ఇది కూడా భాగించబడదు. మరి 11తో భాగించబడాలి అంటే సో ఏ విధంగా ఉండాలి అని చెప్తున్నా, 1 4 3 2 3 4 1. ఇప్పుడు చూడండి బేసి స్థానాలు అయిపోయింది, సరి స్థానాలు 10. పైన చూడండి
1 4 7 8. సో ఎక్కడ కూడా మనకు అవకాశం అనేటువంటిది లేదు. అలా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 4 ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 0 గాని ఉన్నింది అనుకోండి, ఇప్పుడు ఎంత వస్తుంది 8. మరి ఇది 11తో పోతుందా అంటే ఖచ్చితంగా కూడా పోతుంది. ఎందుకంటే సరి స్థానాల మొత్తం బేసి స్థానాల మొత్తం, సరి ఈజ్ ఈక్వల్స్ టు బేసి స్థానాల మొత్తం అనేటువంటిది ఏర్పడడం జరిగింది. అయితే ఇలాంటి సందర్భాలలో మనం విలువలు అనేటువంటివి చేస్తూ ఉన్నాం. సో మరి వీటన్నిటిపైన కూడా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేటువంటిది చూద్దాం. ఇలాంటి వాటిపైన మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేటువంటిది చూద్దాం. సో ఇక్కడ మనకి ఇలాంటి వాటిపైన ఎగ్జాంపుల్స్ చూద్దాం అన్నప్పుడు ఎగ్జాంపుల్స్ ఓకే అండి. మరి ఈ ఎగ్జాంపుల్స్ చూడండి. మనకి ఈ ఎగ్జాంపుల్స్ తీసుకొని ప్రతిదాన్ని ఫస్ట్ 2తో భాగించేటివి ఉన్నాయి చూద్దాం. సో 2తో భాగించాలంటే మనకి చివరిలో ఏముండాలని చెప్పాం, 0 2 6 4 8. మరి అలాంటివి ఏమైనా ఉన్నాయా? 6. సో ఇది 2తో భాగిస్తుంది. 0 ఉంది 2తో భాగిస్తుంది. 8 ఉంది 2తో భాగిస్తుంది. 4 ఉంది 2తో భాగిస్తుంది. ఇది కూడా 2తో భాగిస్తుంది. మరి చూడండి 2తో అయిపోయింది, అన్ని కూడా కంప్లీట్ అయ్యాయి. మరి 3 యొక్క భాజనీయతను చూద్దాం. 3 యొక్క భాజనీయత అన్నప్పుడు మొత్తాన్ని కూడదాం. కూడితే చూడండి 2 2 8 10 14 22 31 34. సో 3 యొక్క గుణిజం ఉందా అంటే లేదు. సో ఇది భాగించబడదు. దేంతో? 3తో. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 10 14 23 27 32. సో భాగించబడుతుందా అంటే ఇది కూడా భాగించబడదు. ఎందుకంటే 33 గాని వచ్చినుంటే 30 గాని వచ్చినుంటే 3 యొక్క గుణిజంలోకి వెళ్ళి ఉంటుంది, భాగించగలదు. మరి ఇక్కడ చూడండి. సో ఇప్పుడు 1 2 3 3 3 6 10 15 21. 21 3 యొక్క గుణిజం. మరి ఇది 3తో కూడా భాగిస్తుంది. మరి 2 3తో భాగిస్తా ఉందంటే ఆటోమేటిక్ గా దేంతో కూడా భాగించాలి? 6తో కూడా భాగిస్తుంది. అంటే ఎగ్జాంపుల్ నెంబర్ 3 అనేటువంటిది 2తోనూ భాగిస్తా ఉంది, 3తోనూ భాగిస్తా ఉంది, 2 3తో రెండింటితో భాగిస్తా ఉంది కాబట్టి 6తో కూడా భాగిస్తుంది. ఎందుకు చూడండి ఇక్కడ ఎలా దాని నుంచి కన్క్లూడ్ చేస్తా అంటే 1 + 2 + 3 + 4 + 5 + 6 ఎలా రాస్తున్నాం? 3 యొక్క భాజనీయతకి 3 6 10 15 21. 21 దీన్ని మళ్ళీ సింప్లిఫై చేయొచ్చు. 2 + 1 3. 3 యొక్క గుణిజం వచ్చింది కదండి. సో ఇది 3తోనూ భాగిస్తుంది. ఆల్రెడీ చివరిలో 6 ఉంది కాబట్టి 2తోనూ భాగిస్తుంది. 3 2తో భాగిస్తే ఆ సంఖ్య దేంతో భాగిస్తుంది అంటే 6తో కూడా భాగిస్తుంది. సో మరి 4వ ఉదాహరణలోకి వెళ్దాం. 4వ ఎగ్జాంపుల్ చూద్దాం. 3తో అది భాగిస్తుందా లేదా చూద్దాం. సో 9 + 3 + 4 + 9 + 0 + 0. చూడండి 12 16 25. సో ఇది భాగించదు 100%. ఎందుకంటే 3 యొక్క గుణిజము కాదు, కానీ 2తో భాగిస్తా ఉంది. అయితే ఇక్కడ చూడండి చివర్లో 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఇది 4తో భాగించడం జరుగుతుంది. 3తో భాగించదు, అయితే 4తో అయితే ఖచ్చితంగా కూడా భాగించబడుతుంది. సో అలాగే చూడండి మరొక ప్రశ్న. చివర్లో 8 ఉంది, 13 17 20 23. సో 2తో భాగించగలుగుతుంది కానీ సో 3తో భాగించదు. నెక్స్ట్ చూడండి చివర్లో 5 ఉంది, 5తో భాగించగలదు. అదే విధంగా 3తో ఏమైనా పోద్ది అంటే 14 23 27 30 35. సో 3తో కూడా భాగించబడదు. సో ఇక్కడ చివర్లో 9 ఉంది. మరి దీన్ని చూద్దాం. దీని చివర్లో 9 ఉంది ప్లస్ 10 14 19 20 29. సో ఇది 3తో కూడా భాగించడం అనేటువంటిది జరగలేదు. సో మరి ఏ సంఖ్యతో అయినా భాగిస్తుంది అంటే ఇది ఏ సంఖ్యతో భాగిస్తుందో చూద్దాం. 7తో ఏమైనా పోద్దేమో చూద్దాం ఒకసారి మనం. 9 రెట్టింపు చేస్తే 18. సో 11లో 8 పోతే 3, 4లో 1 పోతే 3, 4 7 3. మరి దీన్ని రెట్టింపు చేద్దాం. రెట్టింపు చేసి తీసుకుందాం 6 అవుద్ది. 13లో 8 పోతే 13లో 6 పోతే 7 3 7 3. మరి ఇప్పుడు చూడండి 14
ఇంతే ఇలా చేసుకుంటూ వెళ్ళాలి 2 డిజిట్ వచ్చేంత వరకు. 13లో 4 పోతే సో 9, 6లో 1 పోతే 5, 3, 9ని 18 చేస్తున్నా సో 17. మరి ఇది 7తో కూడా భాగించడానికి వీలు పడినటువంటి సంఖ్య. 7తో కూడా ఇది భాగించదు, 7తో కూడా ఇది భాగించబడదు. సో ఇది దేంతో కూడా పోదనేటువంటి విధంగా వదిలేద్దాం. సో నెక్స్ట్ చివరిలో 2 ఉంది. సో ఇక్కడ 4, 9, 15, 17, 21. సో 21 వచ్చింది కాబట్టి దేంతో కూడా భాగిస్తుంది? 3తో కూడా. అంటే 2, 3తో భాగిస్తే ఇది దేంతో భాగిస్తుంది? 6తో కూడా భాగించడం అనేటువంటిది జరుగుతుంది. సో అలాగే ఇక్కడ చూడండి ఇలా ఉంది. 8, 6, 11, 17, 21, 23 3తో భాగించదు. కానీ ఇది వేరే ఒక సంఖ్యతో భాగిస్తుంది. చూడండి 2, 4, 5, 6, 4, 2. చూడండి వెరీ సింపుల్. బేస్ స్థానాలు బేసి స్థానాలు సరి స్థానాలు తీసుకున్నాను ఇలా. సో ఎంత వస్తుందండి? 11. పైన చూడండి 10, 2, 11. మరి ఇది భాగించగలుగుతుందా అంటే 4, 5, 9, 9, 11 ఏదైనా పైన వచ్చేటప్పటికి 10, 12 అవుతుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఉంది, అప్పుడు 11, 11 వచ్చింది. భేదం ఎంత అవుతుంది అంటే 0 అవుతుంది. కాబట్టి 11తో భాగించగలదు. ఈ విధంగా మనం ఇలా సంఖ్యలు వేసుకొని అది దేంతో భాగించగలదు, దేంతో భాగించదు అనేటువంటిది చూస్తాం. అయితే ఇంకా ట్రెండింగ్ గా క్వశ్చన్ అనేటువంటిది ఏ విధంగా వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రశ్న అనేటువంటిది ఏ విధంగా వస్తుంది అంటే, ఇప్పుడు ఇంకా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రెండింగ్ గా ఉన్నటువంటి క్వశ్చనరీస్ అనేటువంటివి ట్రెండింగ్ గా ఎలా వస్తున్నాయి అంటే, సో ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 3, 4 స్టార్ మార్కు 3, 1, 7. ఇది వాళ్ళు ఏం చెప్తున్నారంటే 11తో నిశ్శేషంగా భాగిస్తే స్టార్ విలువ అని అడుగుతున్నాడు. 11తో నిశ్శేషంగా భాగిస్తే స్టార్ విలువ అని అడుగుతున్నాడు. మరి ఇక్కడ చూద్దాం. సో ఇది 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 ఓకేనా, సరి స్థానాలు ఇలా ఇలా. అంటే పైనేమో 1 + 4 + 3 + 7 మొత్తం 15 అయింది. కింద చూడండి 1 ప్లస్ కింద 3 + స్టార్ + 1 = 4 + స్టార్. ఇప్పుడు ఈ రెండు భేదం, ఇక్కడ మనకు రెండు కండిషన్లు. ఒకటి దీని డిఫరెన్స్ అదన్నా రావాలి, అంటే స్టార్ అంటే మనకు యూనిట్స్ ప్లేస్ లో వాల్యూనే. ఈ స్టార్ విలువ కూడా ఎంత ఉండాలి అంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 7 వరకే ఉండాలి. రెండంకెల సంఖ్య అనేటువంటిది అక్కడ రాకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం గబాన్ని ఏం చేస్తామంటే 15 ఉంది కదా, ఇక్కడ 11 వేస్తే 15 అయిపోద్ది, భాగించబడుతుంది మనకు వాల్యూ అనేటువంటి కాన్సెప్ట్ లోకి మీరు వెళ్తారు. సో అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకంటే రెండు అంకెలు అనేటువంటిది మనం వేయడానికి వీలు అనేటువంటిది ఉందా? లేదు. మరి అలాంటప్పుడు ఇక్కడ ఏ సంఖ్యని వేస్తే మనకు అది భాగించబడుతుంది అనేటువంటిది చూస్తే 9ని ఉపయోగించినట్లయితే 13 అవుతుంది. సో వాటి మధ్య భేదం 0 రావాలి, లేదా దాని యొక్క విలువ అనేటువంటిది ఏం కావాలి అంటే 11తో 11 గుణిజమై ఉండాలి. మరి ఇక్కడ 11 రావాలి. సో మరి ఇక్కడ స్టార్ ప్లేస్ లో మనం ఏం ఉపయోగించాలి అంటే 0 గాని ఉపయోగించుకున్నట్లయితే 4 అవుతుంది. 15 - 4 11, 11 గుణిజం వస్తుంది. ఇలాంటి సందర్భాన్ని మనం వెరిఫై చేసుకొని చేయాలి. సో చూడండి, ఇక్కడ మనం ఏం చేసాము, 0ను ఉపయోగించాం. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి 2, 7, 4 స్టార్ 2. సో మరి ఇప్పుడు 11తో భాగించాలంటే స్టార్ ప్లేస్ లో ఏముండాలి? సో స్టార్ ప్లేస్ లో ఏముండాలి అంటే పైన 8 వస్తూ ఉంది, కింద 7 ప్లస్ స్టార్ వస్తూ ఉంది. సో ఈ 8కి 8 = 7 ప్లస్ స్టార్. అప్పుడు ఏమవుతుంది? 8 - 7 స్టార్, 1 స్టార్. సో ఈ స్టార్ ప్లేస్ లో ఏం రావాలి అంటే 1 రావాలి. ఇలా మనం గుర్తుపెట్టాలి. అయితే సార్ ఇదే మెథడ్ చేస్తుంటే ఎంత వస్తుంది?
11 వస్తుంది. మరి 11 అనేటువంటిది రావచ్చా అంటే ఇక్కడ 0 నుంచి 9 వరకు ఉన్నటువంటి అంకెలు రావాలి తప్ప సంఖ్యలు అనేటువంటివి రాకూడదు. ఇది బాగా గుర్తుంచుకున్నట్లయితే మీరు ప్రాబ్లమ్స్ అనేటువంటివి సాల్వ్ చేయగలరు.